ఎరువులను అందించే డిఏపి కానివ్వండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కానివ్వండి పొలానికి అందించడం వలన మనకి భాస్వరం వలన కలిగే ఈ ప్రతి ప్రక్రియలోనూ ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా అది లోపించినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో దాన్ని మనం అధిగమించడానికి భాస్వరం ఎరువులను వేసినట్లయితే మన పంట అనేది ఏపుగా పెరిగి అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. ప్రథమ పోషకాలలో మూడో పోషకమైనటువంటి పొటాషియం మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే మనకి మొక్కలలో జరిగే అనేక ప్రక్రియలకు ఉపయోగపడే సుమారు 60 ఎంజైమ్లు పనిచేయడానికి పొటాషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ధాన్య పంటలో కాండానికి బలం చేకూర్చి అది వాలిపోకుండా చేయడానికి దోహదపడుతుంది. దీంతోపాటు మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తిని పెంచుతుంది. అదేవిధంగా పంటలో పిండి పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఆకులలో మనకి తయారైన పిండి పదార్థాలు ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి పొటాషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే మన పొలంలో మన మొక్కకి కావాల్సినంత మోతాదులో పొటాషియం అందనప్పుడు ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది అంటే ఫస్ట్గా ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చ రంగు నుంచి మనకి పసుపచ్చ రంగుకు మారుతాయి. ఆ తర్వాతకి మొక్క అంతా గిడసబారిపోయి తక్కువ నాణ్యత కలిగి ఉండే తక్కువ దిగుబడిని ఇస్తాయి. అదేవిధంగా మనకి పండ్ల తోటలు కూరగాయల్లో చూసుకున్నట్లయితే మనకి రంగు రుచి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ పొటాషియం లోపం ఉన్న పండ్లను కూరగాయలను మనం రవాణా చేసినట్లయితే వాటికి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి కుళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పొటాషియంని ఇటువంటి లోపాలను అధిగమించడానికి పొటాషియం రూపంలో ఉన్న ఎరువులను MOP వంటి ఎరువులను అందించినట్లయితే మన మొక్కకు కావాల్సినంత మోతాదులో అందించినట్లయితే మన మొక్క తీసుకొని ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ విధంగా మన మొక్కకు కావాల్సిన ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం వీటి ప్రాముఖ్యత ఎంత ఉందో గ్రహించి అంత మొక్కకు కావాల్సినంత పరిమాణంలో మనం అందించినట్లయితే అది కూడా కావాల్సినంత పరిమాణంలోనే ఇది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కదా అధిక మోతాదులో వేసినట్లయితే అది ఇంకొక రకంగా పనిచేసి నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మన మొక్కకి ఎంత పరిమాణంలో ఏ మూలకం కావాలో అంత పరిమాణంలోనే అందించినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు మనకి ద్వితీయ మూలకాలైనటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ని ఆ మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నాయనేది తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.